ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ఆత్మహత్యనంట. ఎట్లుంది చూడు కథ. బీటెక్ చేసి ఖాళీగా ఉంటూ సెల్ ఫోన్తో కాలక్షేపం, తండ్రి మందలించాడని యువకుడి సూసైడ్. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దంటే ఆత్మహత్య చేసుకున్నాడట. మరి ఆడి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్ముకొని, లేకపోతే ఇంకేమన్నా ఆస్తులు అమ్ముకుంటే మంచిదే? కొంచెం అలా సిగ్గుండాలి కదా వీనికి నిజంగా. ఒకసారి వార్తలు చదువుతాం, చదివినాక మాట్లాడదాం. ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొందంట. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్కు చెందిన ఈగ శ్రీనివాస్ కుమారుడు రాహుల్ బీటెక్ పూర్తి చేసి కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన రాహుల్ నిత్యం ఫోన్తో గడిపేవాడు. దీంతో తండ్రి శ్రీనివాస్ ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించినందుకు మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడట. అంది వచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీళ్లుగా వినిపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. ప్రజలారా, మిత్రులారా, ఈయన బీటెక్ చేసిండు పిల్లగాడు. మస్తుంటాయి జాబులు, శాలరీ ఎక్కువనో తక్కువనో మస్తుంటాయి మార్కెట్లో. హైదరాబాద్ వస్తేనో ఎక్కడైనా సరే, దేశంలో ఎక్కడ పోయినా ఏదో దగ్గర జాబ్ దొరుకుతుంది. వీడ పని చేయలేదు, బీటెక్ చేసిండు. పని చేసుకోనక, ఇంత కంప్యూటర్ ఒత్తుకోనక ఆన్లైన్ గేమ్స్ వస్తున్నాడు. ఇంట్లో కూర్చొని తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడుకుంటూ ఫోన్ మరి వాడు తెచ్చుకున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించారో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఏదైనా జరగని ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ. తల్లిదండ్రులు ఏంది ఆడొద్దురా అని మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎంత భావదారిద్రం. మన చదువులు ఎట్లుండో ఒకసారి అర్థం చేసుకోవాలి. నువ్వు బీటెక్ చేసింది ఏం పీకనికే చేసినావా? చనిపోయిండు మాట్లాడొద్దు, కానీ సామాజికంగా మాట్లాడుతున్నాను నేను. సోషల్ అవేర్నెస్లో భాగంగా మాట్లాడుతున్నా. నీవు బీటెక్ చేసింది ఆన్లైన్ గేమ్ ఆడనికినా? ఏం చేయనికి? కష్టపడి చదివించిన తల్లిదండ్రులు దేనికోసం? కొంచెం మన సిగ్గుండాలి కదా మనకు. నువ్వు ఆన్లైన్ గేమ్ ఆడొద్దంటే చనిపోవడం ఏంద్రా బాబు, నాకు అర్థం కాదు. ఈయనది కాదు పరిస్థితి. చాలామంది ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ. మంచిగా గీటెకులు చేసి ఏదో పని చేసుకోనక గంజాయికి ఆన్లైన్ గేమ్స్కు ప్రమోట్ చేసేటోళ్ళు కూడా అట్లే ఉన్నారు దరిద్రులు. అలవాటు పడి పూర్తి స్థాయిలో భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, ఇండ్లు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. మధ్యలో ఎక్కడో నాకు ఐడియా లేదు, కానీ కుటుంబమే ఊరు పెట్టుకొని చచ్చిపోయింది. కొడుకు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు 25 లక్షలు 30 లక్షలు అప్పు చేసిన వాడు. అది తట్టుకోలేక, అంటే అంతకుముందే ఎకరా అమ్మి కడితే మళ్ళీ వాడు దానికి అలవాటు పడి మళ్ళీ ఆడినట, వాడు చచ్చిపోయాడు. ఇక తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఊరు పెట్టుకొని చచ్చిపోయింది. ఏం పరిస్థితి అది నాకు అర్థం కాదు. డబ్బులు అందరికీ అవసరమే రా, నాకు కూడా అవసరమే. నేను వచ్చి ఎందుకు వార్తలు చదువుతున్నా, ఎందుకు చెప్తున్నా? నాకు అవసరం లేదా డబ్బులు? నాకు కూడా రాయల్గా బతకాలనేది లేదా? ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కుటుంబాన్ని మంచి స్థాయిలో పెట్టుకోవాలని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ కష్టపడితేనే వస్తుంది కదా. ఆన్లైన్ గేములు, లోటపీస్ గేమ్లు ఆడితే వస్తాయా? వస్తాయి. స్టార్టింగ్లో 4-5 సార్లు వాడు కూడా నీకు వాడేమైనా దాచిపెట్టుకున్నాడా? ఎవనో పైసలు ఏముందో నెత్తి, ఏముందో కత్తి 2-3 సార్లు రాసి చూపుతాడు, నిన్ను ఆ రొంపిలకు దించుతాడు, కథం. నీ పైసలు పోతూనే ఉంటాయి, వానికి లాభం పోతూనే ఉంటుంది, నీవు వస్తూనే ఉంటావు. ఈ వార్త చదివితే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకటి ఏం చెప్పదలుచుకున్నా తెలుసా? మనం ఆత్మహత్య కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి. అసలు మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు ఉంటాయి. నేను బోర్డు మీద రాసి చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఎంత సిగ్గుచేట అంటే ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అనేది కలిసిపోతారా? మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మొదటిది పుట్టినరోజు. అదొక రోజు. మరి రెండో రోజు ఏంది చెప్తా. అది పుట్టింది ఎందుకో తెలుసుకోగలిగిన రోజు. పుట్టింది ఎందుకో తెలుసుకున్న రోజు ఇది. ఈ రోజు గురించి తెలుసుకోలేక చాలామంది చనిపోతున్నారు. ఎస్, నేను అనేది నిజమా కదా? ఒకసారి ఆలోచన చేయాలి. పుట్టినరోజు, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, పుట్టినరోజు. అది మన జీవితంలో అదొక రోజు. మళ్ళీ ఇంకో రోజు ఏంది? పుట్టింది ఎందుకో తెలుసుకోగలిగిన రోజు. అది తెలుసుకోకపోవడం వల్లనే చాలామంది ఆత్మహత్య చేసుకొని ఇలాంటి యువకులు చనిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత భావదారిద్రం అని నాకు అర్థం కాదు. ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు చచ్చిపోతారని నాకు అర్థం కాదు. పనులు లేవా భూమి మీద? ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు, మా తల్లిదండ్రులకు మంచిగా సాయం చేయొచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. అందుకే అంటున్నా, కేకులు కట్ చేసి పుట్టినరోజు వస్తే బీర్లు, దావతులు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, మొక్క నిండా కేకు ఊసుకొని ఆ బీర్లు పైకి వేసి కిందికి వేసి వాని ముంచి, ఇది కాదు. ఇది అందరికీ ఉంటుందండి, ఇది పెద్ద మోతేవారి రోజు ఏం కాదు.
ఇది పెద్ద నూకుడు రోజు ఏం కాదు, పెద్ద మోతేవారి రోజు ఏం కాదు. కానీ అసలైన రోజు ఏం తెలుసా? ఇది పుట్టింది ఎందుకో తెలుసుకోగలిగిన రోజు. అసలు నేను ఎందుకు వచ్చిన ఈ భూమి మీదకి? తల్లిదండ్రులు జన్మనిచ్చిండ్రు, అది మన చేతుల్లో లేదు. నేనేం చేయాలి ఈ భూమి మీద పడ్డా, నేనేం చేయాలనేది ఆ తెలుసుకోగలిగిన రోజు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. చాలామంది ఫెయిల్యూర్ కారణం ఇదే, ఇది తెలుసుకోకపోవడం వల్లే. ఆ వార్త చూస్తే ఇది చెప్పాలనిపించింది, చెప్పిన గది. అందుకే జీవితంలో ఇది తెలుసుకోండి ఫస్ట్. ఆత్మహత్యల పరిష్కారం కాదు. 1000 ఏళ్ళు బతకనికి ఏం రాలే, పక్క చచ్చిపోయేదే మనం. ఇంక ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడం చాలా కష్టమైపోయింది. ఇంకా మహా అంటే 100 ఏళ్ళ కాడ పెద్ద ఏం బతకం. కాబట్టి ఖచ్చితంగా మనం ఎందుకు పుట్టినాం, మనం ఏం చేయాలి, మనం ఏం సాధించిపోవాలి. సమాజానికి ఉపయోగపడకపోయినా సరే కనీసం మన కుటుంబానికి, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా బతికి గొప్ప స్థాయిలో నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా చిల్లరగ వ్యవహారాలు, ఆన్లైన్ గేమ్లు ఆడి, ఆ బెట్టింగ్లు ఆడి, లొటపీస్ ఆడి ప్రాణాలు తీసుకుంటే మాత్రం అవుతుంది, వేస్ట్ లేదు. అందుకే తెలుసుకోవాలి, పుట్టింది ఎందుకు అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాం మనం.